శ్వేత, ఏంటమ్మా? మీ నాన్న నేను పెళ్లికెళ్ళొస్తాం. అర్జున్ వస్తాడు, భోజనం అడిగి పెట్టు, సరేనా? అలాగే అమ్మా. అబ్బా, ఈ మధ్య మీకు బాగా సోకులు ఎక్కువైనాయండి. పెళ్లికి టైం అయిపోతుంది, వెళ్దాం పదండి. చూడు. పదండి పదండి. సరే వెళ్దాం. వెళ్ళొస్తాం శ్వేత, జాగ్రత్త. అర్జున్ వస్తాడు. ఏది ఏమైనా సరే ఈరోజు ఎలాగైనా సరే అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పేయాలి. హాయ్ శ్వేత. హాయ్. ఏంటి ఇంత స్మార్ట్ గా ఉన్నావు? మీకు విషయం చెప్పాలి. ఏంటి? అమ్మా నాన్న పెళ్లికి వెళ్లారు. పెళ్లికి వెళ్తున్నావా? ఇలా తయారైంది నీకోసమేరా? లేదు, అన్నం తిందాం. త్వరగా ఫ్రెష్ అప్ అయి రా అర్జున్, ఆకలేస్తుంది. శ్వేత, నేను భోజనం చేసొచ్చా. నేను నీకోసం ఇంకా భోజనం కూడా చేయలేదు. ఎందుకు? అన్నీ చెప్తారా, అర్థం చేసుకోవాలి అంతే. ఏంటి లవ్వా? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీతో చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. స్టాప్ ఇట్ శ్వేత, స్టాప్ ఇట్. ఎందుకు? నేను బాలేనా? నేను నీకు నచ్చలేదా? చెప్పు, నీకు ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాను. శ్వేత, నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు కానీ శ్వేత, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు అంజలి. తనంటే నాకు చాలా ప్రాణం. ఆమె ఎవరో తెలుసా? శ్వేత, నీలాంటి అందమైన అమ్మాయికి అందమైన అబ్బాయి దొరుకుతాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్జున్, నన్ను క్షమించు. వీఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్య క్షమించటాలు ఉండవు, అర్థం చేసుకోవటాలే ఉంటాయి. ఫ్రెండ్స్ కదా? అవును. శ్వేత, రేపు సాయంత్రం నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను. అంజలి కోసమా? ఏయ్ శ్వేత, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది. అక్కడ అంజలితో మ్యారేజేనా? భోజనం చేయలేదు, నువ్వు భోజనం చేస్తావు కదా. శ్వేత ఈజ్ వెరీ గుడ్ గర్ల్. బాయ్ బాయ్.